హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ వచ్చినప్పుడు విజిల్స్, లవ్ సాంగ్ వచ్చినప్పుడు ఎమోషన్స్. కానీ ఐటమ్ సాంగ్ వచ్చిందంటే థియేటర్ మొత్తంలో ఒక రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. కానీ ఒక్క క్వశ్చన్ మాత్రం ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో డిస్కషన్ లో ఉంది. టాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ లో నిజంగా తప్పేంటి? లిరిక్సా, డాన్స్ మూవా, లేదా కెమెరా ప్రెజెంటేషనా, లేదా మన సొసైటీ చూసే విధానమా? ఈ రోజు మనం ఈ కాంట్రవర్సీ టాపిక్ ని కొన్ని ఫ్యాక్ట్స్ తో అండ్ ఫన్ తో డిస్కస్ చేద్దాం. So hi guys, welcome to Glamsham and I am your Glamsham girl. Without any further ado, let's get into the video. ఐటమ్ సాంగ్ అనేవి తెలుగు సినిమాలో కొత్తేం కాదు. చాలా డెకేడ్స్ నుంచి కమర్షియల్ సినిమాలో పార్ట్గా ఉన్నాయి ఐటమ్ సాంగ్స్. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి, మూవీకి హైప్ క్రియేట్ చేయాలి అండ్ మూవీ ఆల్బమ్ కి రీచ్ పెంచాలి అంటే డైరెక్టర్స్ ఐటమ్ సాంగ్స్ ని యూజ్ చేస్తూ వచ్చారు. కానీ రీసెంట్ ఇయర్స్ లో ఈ ఐటమ్ సాంగ్స్ అరౌండ్ క్రిటిసిజం చాలా పెరిగింది. ఒకప్పుడు అంటే డికేట్స్ బ్యాక్ ఏం కాదు, రీసెంట్ గా ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ఐటమ్ సాంగ్స్ లో లిరిక్స్ ఎంత మాస్ గా ఉన్నా సరే అందులో ఒక పోయెటిక్ హైడ్ అండ్ సీక్ ఉండేది. క్రియేటివ్ మెటఫర్ ని యూజ్ చేసి ఐటమ్ సాంగ్స్ ని క్రియేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటే వల్గారిటీ అండ్ స్కిన్ షో కి సినోనిమ్ లా మారిపోయాయి. ఐటమ్ సాంగ్స్ లో ప్రాబ్లం యాక్చువల్ గా లిరిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఐటమ్ సాంగ్ తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ కొన్ని సాంగ్స్ లో డబుల్ మీనింగ్ వర్డ్స్, సజెస్టివ్ లైన్స్ లేదా ఉమెన్ ని ఆబ్జెక్ట్ లా చూపించే ఎక్స్ప్రెషన్స్. ఆడియన్స్ కొంతమంది దీన్ని ఎంటర్టైన్మెంట్ అని డిఫైన్ చేయొచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఎన్ని రోజులు ఇలా ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేసే ఐటమ్ సాంగ్స్ ని ఎంకరేజ్ చేస్తాం? అండ్ బీయింగ్ వెరీ అప్ ఫ్రంట్, ఇప్పుడు లిరిక్స్ లో డబుల్ మీనింగ్ లేదు, డైరెక్ట్ గా సింగిల్ మీనింగ్. రీసెంట్ ట్రాక్స్ చూడండి, పుష్పలో కిసిక్ సాంగ్ కానీ, గుంటూరు కారంలో కుర్చీని మార్తబెట్టి, లేదా అదిదా సర్ప్రైజ్, లేదా సర్కే చునరియా తెలుగు సాంగ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సాంగ్స్ ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ లాంగ్వేజ్ ని, బార్డర్ లైన్ లోకల్ రిఫరెన్స్, డబుల్ మీనింగ్ ని డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ డెఫినేషన్ లా వాడేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ తో కూర్చొని థియేటర్ లో ఈ పాటలు వింటుంటే చిన్న పిల్లలు బై ఎనీ ఛాన్స్ మీనింగ్ అడిగితే పెద్దవాళ్ళు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని ఎంబారెస్మెంట్ క్రియేట్ చేస్తున్నాయి ఇలాంటి సాంగ్స్. మాస్ ఎంటర్టైన్మెంట్ పేరుతో లిరిక్స్ వాల్యూని తగ్గించేసి పూర్తిగా వల్గర్ లాంగ్వేజ్ కి దగ్గరగా తీసుకెళ్తున్నారు. అండ్ రీసెంట్లీ తమన్నాది ఒక ఇంటర్వ్యూ క్లిప్ చూసాను నేను. एक गाना देख के अगर किसी का बच्चा खाना खा रहा है, सो बी इट. कौन सा गाना? आज की रात. వీళ్ళు ఇక్కడ తమన్నా ఏం చెప్పడానికి ట్రై చేస్తుందంటే, ఒక పిల్లోడు అంటే లోకమే తెలియని పిల్లోడు అసలు అడల్ట్ కంటెంట్ ఆర్ అడల్ట్ లైన్స్ ఉన్న ఒక ఐటమ్ సాంగ్ వింటూ అన్నం తింటే తప్పేంటి అని షీస్ క్వశ్చనింగ్. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ నాట్ అబౌట్ కిడ్ ఈటింగ్ ఫుడ్, కానీ తను ఏం కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఎలాంటి లాంగ్వేజ్ కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఎలాంటి థింగ్స్ ని తను చూస్తున్నాడు, ఎలాంటి బాడీ పార్ట్స్ ని తను ఇనీషియల్ డేస్ లో చూస్తున్నాడు ఈజ్ రియలీ ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవడానికి బీయింగ్ అ పబ్లిక్ ఫిగర్ మీరు రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయకుండా ఇలాంటి సాంగ్స్ వల్ల ఇంపాక్ట్ ఏముంటుంది అని క్వశ్చన్ చేయడం ఈస్ క్లియర్లీ యువర్ నెగ్లిజెన్స్, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండ్ నాట్ అట్ ఆల్ అప్రిషియేటెడ్. The other problem with item songs is extreme choreography and camera work. కొరియోగ్రఫీ అండ్ కెమెరా యాంగిల్స్ చాలా పెద్ద ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తున్నాయి ఐటమ్ సాంగ్స్ లో. రిథమ్ తో డాన్స్ స్టెప్స్ వేసే రోజులు పోయాయి. ఇప్పుడు కొరియోగ్రఫీ అంటే స్కిన్ షో అండ్ ఎక్స్ట్రీమ్ ఫిజికల్ మూవ్మెంట్స్ రీప్రజెంటేషన్ మీద ఫోకస్ పెరుగుతుంది. స్పెషల్లీ లో యాంగిల్ ట్రాప్. డైరెక్టర్స్ అండ్ సినిమాటోగ్రాఫర్స్ స్ట్రక్చర్ ఫ్రేమ్ చెక్ చేస్తే డాన్సర్ ఎక్స్ప్రెషన్ కన్నా వాళ్ళ కాస్ట్యూమ్ బార్డర్స్ ఆర్ ఫిజికల్ అట్రిబ్యూట్స్ మీద క్లోజ్అప్ లూప్స్ రన్ అవుతున్నాయి. అండ్ కన్సిడరబుల్లీ ఇమీడియట్ డ్రాప్ స్టెప్స్, సడన్ హిప్ రోల్స్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లోజ్నెస్ టెంప్లెట్స్ ఎక్కువ అవుతాయి. అండ్ వీటన్నిటికీ తోడు ఆబ్జెక్టిఫికేషన్ అట్ ఇట్స్ పీక్. పర్ఫార్మెన్స్ అవుట్పుట్ లో 0 గ్రేస్ పర్సెంటేజ్ ఉంటుంది, కానీ షాకింగ్ వాల్యూ మాత్రం హై వోల్టేజ్ మెయింటైన్ చేస్తున్నారు. ఫీమేల్ డాన్సర్స్ కి కేవలం స్క్రీన్ మీద ఒక గ్లామర్ కాంపోనెంట్ లో ట్రీట్ చేయడం ఐటమ్ సాంగ్స్ కి ఒక మ్యాండేటరీ రూల్ అయిపోయింది. అండ్ చాలా మంది ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ కూడా ఈ పాయింట్స్ ని కాల్ అవుట్ చేస్తున్నారు. ఐటమ్ సాంగ్స్ లో డాన్స్ టాలెంట్ కన్నా గ్లామర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కెమెరా యాంగిల్స్, స్లో మోషన్ షాట్స్ అండ్ క్లోజ్అప్ షాట్స్ అన్ని కలిపి పర్ఫార్మెన్స్ కన్నా అపీరియన్స్ ని హైలైట్ అయ్యేలా చేస్తున్నాయి. అండ్ కొంతమంది సినిమా ఫ్యాన్స్ దీన్ని నార్మల్ కమర్షియల్ స్టైల్ అని డిఫైన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఆర్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఎన్ని రోజులు ఈ ఆబ్జెక్టిఫికేషన్ ని కమర్షియల్ స్టైల్ అని డిఫైన్ చేస్తాం? అండ్ ఐటమ్ సాంగ్స్ లో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, స్టోరీకి కనెక్షన్ ఉందా? యాజ్ మెన్షన్, ఒకప్పుడు ఐటమ్ సాంగ్ అంటే కథ మధ్యలో సడన్ గా బ్రేక్ వచ్చి ఎంటర్టైన్మెంట్ డాన్స్ లోకి తీసుకెళ్లేది. కానీ ఇప్పుడు క్యారెక్టర్ డెవలప్మెంట్ లేకపోయినా పర్లేదు, కానీ ఐటమ్ ట్రాక్ హెవీగా ఉంటే చాలు కలెక్షన్స్ వర్షం కురుస్తుంది అని డైరెక్టర్స్ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతున్నారు. బట్ సీరియస్లీ, వాట్ ఈస్ రాంగ్ విత్ టాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ టుడే? బార్డర్ లైన్ అడల్ట్ లిరిక్స్, ఎక్స్ట్రీమ్ స్కిన్ షో, ఆబ్జెక్టిఫికేషన్ అండ్ గ్రావిటీ డిఫైనింగ్ వల్గర్ డాన్స్ మూవ్స్, ఇవన్నీ చేస్తూ మేకర్స్ బార్డర్ లైన్ ని క్రాస్ చేస్తున్నారు. అండ్ చాలా ఐటమ్ సాంగ్స్ స్టోరీని ముందుకు తీసుకెళ్లవు. వాటి పర్పస్ మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ వాల్యూ అండ్ మార్కెటింగ్. అగైన్, విచ్ ఇస్ నాట్ రాంగ్, బట్ ఐటమ్ సాంగ్ మూవీలో ఏం ఇంపాక్ట్ లేనప్పుడు ఎందుకు పెట్టడం?
అండ్ దీస్ డేస్ ఓన్లీ ఐటమ్ సాంగ్ హైప్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నారు. మూవీకి ఎలాంటి వాల్యూ యాడ్ లేదు. జస్ట్ ప్రొడ్యూసర్స్ డబ్బుల్ని బొక్క పెట్టడానికి తప్ప ఇంకా దేనికి ఐటమ్ సాంగ్స్ యూజ్ అవ్వట్లేదు. పోనీ ఐటమ్ సాంగ్స్ లో ఏమైనా స్పెషల్ ఉంటుందా అంటే లేదు. అదే రిపీటెడ్ ఫార్ములా, సేమ్ మాస్ బీట్, గ్లామర్ కాస్ట్యూమ్స్, డాన్స్ ఫ్లో స్టెప్స్, క్యాచీ హుక్ స్టెప్స్, రిపీట్. కొంతమంది ఆడియన్స్ ఇప్పుడు ఫ్రెష్ కాన్సెప్ట్ ని కోరుకుంటున్నారు. వాళ్ళకి ఐటమ్ సాంగ్ ఫార్ములా కొంచెం అవుట్డేటెడ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు రీజనల్ సినిమా ఇస్ నాట్ రీజనల్ సినిమా ఎనీమోర్ బికాస్ యూట్యూబ్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినప్పటి నుండి ఆడియన్స్ అన్ని రకాల కంటెంట్ ని కన్స్యూమ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు రీజనల్ మూవీ రీజనల్ గానే ఉండేది కాబట్టి ఆడియన్స్ మీరు ఏది చూపించినా ఎంజాయ్ చేస్తూ చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆడియన్స్ స్మార్ట్ అయ్యారు. వాళ్ళు డిఫరెంట్ స్టోరీస్, లాంగ్వేజ్ అండ్ కాన్సెప్ట్ ని కన్స్యూమ్ చేస్తున్నారు. అండ్ హియర్ ఐఎమ్ నాట్ సేయింగ్ కమర్షియల్ సినిమా అంటే మాస్ ఎలిమెంట్ ఉండకూడదు, ఫుల్ ఆన్ ఎనర్జీ ఉండకూడదు అండ్ కిక్ ఉండకూడదు అని నేను చెప్పట్లేదు. కానీ క్రియేటివిటీని స్కిన్ షోతో కాకుండా కొరియోగ్రఫీ, ట్రాన్సిషన్, ఇన్నోవేషన్, స్టెప్ సీక్వెన్స్ అండ్ క్లీన్ మాస్ రైటింగ్ తో చూపిస్తే మన ఇండస్ట్రీ లెవెల్ ఇంకా గ్లోబల్ గా ఎలివేట్ అవుతుంది. కేవలం క్లిక్స్ అండ్ వ్యూస్ కోసం స్టాండర్డ్ లిమిటేషన్ తొక్కేసి డైనమిక్ లెవెల్లో లాజిక్ బ్యాలెన్స్ తప్పించేసి విజువల్ వాల్యూని క్రాష్ చేయకూడదు ఇస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. అండ్ ఇది నేను అవుట్ ఆఫ్ నోవేర్ ఆర్ ర్యాండమ్ గా చెప్పట్లేదు. ఎందుకంటే సౌత్ ఆడియన్స్ నార్త్ ఆడియన్స్ ని వాల్యూస్, మారల్స్ గురించి క్లాస్ పీక్తూనే ఉంటారు. కానీ నేను చాలా మంది నార్త్ ఆడియన్స్ ని మన ఐటమ్ సాంగ్స్ ని కాల్ అవుట్ చేయడం చూశాను అండ్ చదివాను. బాహుబలి, కాంతార, హనుమాన్, మహావతార్, నరసింహ లాంటి మూవీస్ నార్త్ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ మన ఐటమ్ సాంగ్స్, స్టెప్స్, లిరిక్స్ ని అండ్ ఉమెన్ ఆబ్జెక్టిఫికేషన్ ని చాలా సార్లు నార్త్ ఆడియన్స్ కన్సిస్టెంట్ గా కాల్ అవుట్ చేస్తూనే ఉన్నారు. అలా అని ఆర్ ఆల్ ఐటమ్ సాంగ్స్ కంప్లీట్లీ బ్యాడ్? దానికి సింపుల్ ఆన్సర్ నో. చాలా ఐటమ్ సాంగ్స్ అమేజింగ్ మ్యూజిక్, డాన్స్ టాలెంట్, కొరియోగ్రఫీ, స్క్రీన్ ప్రెసెన్స్ ని చూపించాయి. ఇయర్స్ తర్వాత కూడా ఆడియన్స్ కొన్ని ఐటమ్ సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తారు. ప్రాబ్లం ఐటమ్ సాంగ్ తో కాదు. అసలైన ప్రాబ్లం సాంగ్ లో ఉన్న కంటెంట్ ఎగ్జిక్యూషన్ గురించి. అండ్ ఫైనలీ టేక్ అవే ఏంటి అంటే, టాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ గురించి డిబేట్ ఎప్పటికీ కంప్లీట్ అవ్వకపోవచ్చు. కొంతమంది దీన్ని ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అని డిఫెండ్ చేయొచ్చు, మరి కొంతమంది ఇది చాలా ప్రాబ్లమాటిక్ అని క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, సినిమా ఎవాల్వ్ అవుతుంది అండ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎవాల్వ్ అవుతున్నాయి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? ఐటమ్ సాంగ్స్ ఇండస్ట్రీకి అవసరమా లేదా కొత్త ఆల్టర్నేటివ్స్ ట్రై చేస్తే బెటరా? కామెంట్ సెక్షన్ లో మీ థాట్స్ ఏంటో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ పర్స్పెక్టివ్ లో రీసెంట్ గా వచ్చిన తెలుగు మూవీస్ స్పెషల్ ట్రాక్స్ లోని ఆస్పెక్ట్స్ మీకు చాలా కంప్లీట్లీ ఓవర్ అనిపించింది, లేదా బౌండరీస్ క్రాస్ అయింది, ఆర్ కెమెరా ప్రొజెక్షన్స్ అస్సలు నచ్చలేని సాంగ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేద్దాం రండి. అండ్ వీడియో ఫార్మాట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దిస్ ఇస్ గ్లామ్ శ్యామ్ అండ్ ఐఎమ్ యువర్ గ్లామ్ శ్యామ్ గర్ల్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే విత్ మచ్ లవ్. ఇక సెలవు. జై హింద్.